హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి. లగ్జరీ లైఫ్ కి అతను కేర్ ఆఫ్ అడ్రస్. అందలమెక్కించే అమ్మాయిల మన్మధుడు. కంవింపులతో లైఫ్ స్టైల్తో లగ్జరీతో వ్యాపారస్తుడి కంటే ప్లే బాయ్ గా పేరు గట్టించాడు. ప్రపంచంలో ఎందరు ధనవంతులున్నా అందరినీ కాదని అతని గురించే మ్యాగజైన్లు వార్తలిస్తాయి. ప్లే బాయ్ అంటే చాలా మందిని విని ఉంటాం, కానీ ప్లే బాయ్కే అతను ఓ డిక్షనరీ. ప్లే బాయ్ వికీపీడియా అంటే అతనే ముందొస్తాడు. ప్రపంచంలో అమ్మాయిల కోసం లగ్జరీ లైఫ్ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఈ మన్మథరాజు. మరి ఇన్ని సుగుణాలున్న ఆ మన్మథ వీరుడు ఎవరు అంటే టోనీ టౌటోని. ఇతని లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, లగ్జరీ లైఫ్ గురించి వింటే ఆశ్చర్యపోతారు. అంతేకాదు, బ్రూనై సుల్తాన్లు, అరబ్ షేక్స్, ప్రపంచ బిలీనియర్లు పొందని సౌకర్యాలు, అందాలు ఆస్వాదించిన వ్యక్తి ఇతను. అసలు ఇతను ఎవరు, ఇతని గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. అతను పుట్టింది ఏప్రిల్ 4, 1973న. అతను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు, కానీ అతని కుటుంబాంది ఇరాన్. అతని ప్రేయసి పేరు జులియన్ నికోల్. ప్రస్తుతం టోనీ వయస్సు 47 సంవత్సరాలు. ఇరాన్లో అతను జన్మించాడు. వెంచర్ క్యాపిటలిస్ట్గా అమెరికాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అతను బిలీనియర్. అమెరికాలో ఎంతోమంది బిలీనియర్లు ఉన్నారు, కానీ ఎవరికీ లేని పేరు అతనికి వచ్చింది. కేవలం అతను అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ని, అతని లవర్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని సోషల్ మీడియా ద్వారా చూపించడం వల్ల అనే చెప్పాలి. చాలామంది ధనవంతులు, తనని మించిన కుబేరులు కూడా కుళ్ళుకునే విధంగా తన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. అతను ఎంత రిచ్గా బతుకుతున్నాడంటే రోజుకి అతను ఖర్చు చేసేది 2 కోట్ల రూపాయలు. అంతేకాదు, అతని లగ్జరీ లైఫ్ గురించి ఇప్పటికీ ప్రపంచంలో అన్ని దేశాల మ్యాగజైన్లో వార్తలొచ్చాయంటే తెలుసుకోవచ్చు. అతను పుట్టింది ఇరాన్లో. అతని తల్లిదండ్రులు మిడిల్ క్లాస్ వారు. ఇస్లామిక్ రెవల్యూషన్ వల్ల ఆ దేశం నుంచి వారి తల్లిదండ్రులు వచ్చేశారు. వాళ్ళ నాన్న న్యూస్ కాస్టర్, తల్లి యూనివర్సిటీ ప్రొఫెసర్. టోనీకి 7 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో అతని కుటుంబం లాస్ ఏంజల్స్కి మకాం మార్చింది. ఇక టోనీ తనకు 16 ఏళ్ల వయసు ఉన్న సమయం నుంచి సంపాదన స్టార్ట్ చేశాడు. ముందు ఓ కార్ల కంపెనీలో లాస్ ఏంజల్స్లో సేల్స్ మ్యాన్గా చేశాడు టోనీ. తరువాత ఆ జాబ్ని వదిలేసి వెంచర్ క్యాపిటలిస్ట్గా స్టార్ అయ్యాడు. తన దగ్గర ఉన్న డబ్బుతో ఇలా ముందుకు అడుగు వేశాడు. అక్కడి నుంచి టోనీ లైఫ్ మారిపోయింది. తర్వాత 18 ఏళ్ల వయసులోనే నైట్ క్లబ్ స్టార్ట్ చేశాడు. హాలీవుడ్ స్టార్లని కూడా ఇది ఆకట్టుకుంది. చాలామంది సెలబ్రిటీలు, ఫంక్షన్లు అక్కడ నైట్ క్లబ్లో జరిగేవి. తర్వాత ఆ వచ్చిన డబ్బు తీసుకొని అనేక రకాల కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడు. భారీగా షేర్లు కొన్నాడు, టెక్నాలజీ సంస్థలు కొన్నాడు. ఇలా 100 కోట్లు సంపాదించాడు. ఇక రోజుకి 20 కోట్ల రూపాయల వరకు సంపాదన వచ్చేది. తర్వాత మీడియా, రియల్ ఎస్టేట్, వెంచర్స్ బిజినెస్లోకి వెళ్ళాడు. ఇక ఆ సంపాదనతో దాదాపు రోజుకి 2 కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అతనికి దాదాపు ఇప్పటి వరకు 2500 మంది అమ్మాయిలతో సంబంధం ఉంది. తన కంటికి అమ్మాయి నచ్చింది అంటే ఆమె అతని విందు అవ్వాల్సిందే. అతని పుట్టినరోజున ఏకంగా 100 కోట్లు ఖర్చు చేశాడు. ప్రపంచంలో అత్యంత అందమైన మోడల్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. వారికి వేలం పెడతాడు. ఎవరు ఎక్కువ రేటు ఉంటే వారితో ఆ పుట్టినరోజు ఎంజాయ్ చేస్తాడు. ఇక మరో 50 మంది మోడల్స్ని బుక్ చేసి తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాడు. ఇలా ప్రపంచంలో మరెవ్వరూ చేసి ఉండరు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఫ్రెంచ్ వైన్ మాత్రమే అతను తీసుకుంటాడు. రోజుకి 2 బాటిల్స్ తీసుకుంటాడు. ఒక్కో బాటిల్ ధర 45 లక్షల రూపాయలు. ఇక ఆదివారం వచ్చిందంటే నైట్ క్లబ్లో దాదాపు కాసినో ఆడతాడు. సుమారు 25 కోట్ల రూపాయల వరకు కాసినోలో ప్రతి వారం ఆడతాడు. ఉదయం టోనీ 6 గంటల నుంచి 9 గంటల వరకు జిమ్ వర్క్, టిఫిన్ ఇలా తన పనులు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. జస్ట్ గంట మాత్రమే అక్కడ ఉండి తన ఎంజాయ్మెంట్ అనే గ్లోబ్లోకి వస్తాడు. అక్కడి నుంచి మధ్యాహ్నం తన గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు. సాయంత్రం రేవ్ పార్టీలు, నైట్ క్లబ్స్కు వెళ్తాడు. ఇక్కడే తను రాత్రంతా ఉంటాడు. వారానికి మహా అయితే 36 గంటలు మాత్రమే టోనీ పడుకుంటాడు. ఇక టోనీ కంపెనీకి తన చేతి వేలు లోగో, అంతేకాదు ఆ చేతి వేలు కోసం 3500 కోట్లు ఇన్సూరెన్స్ చేశాడు. ఆ వేలు చిన్నగా ఉంటుంది అని అలా పెట్టుకున్నాడట. అంతేకాదు, అదే చేతితో సైన్ చేసేందుకు దానికి ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. వేలు కోసం ఇన్సూరెన్స్ చేసిన ప్రపంచ మొదటి వ్యక్తి అతను. ఇక సముద్రంలో బోటు నడుపుకుంటా వెళ్ళి రాత్రంతా సముద్రం మధ్యంలో ఉండి అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అతనికి ఇష్టం. ఇక సముద్రంలో అమ్మాయిలని వదిలి వారికి స్విమ్మింగ్ పోటీలు పెడతాడు. ఇక బికినీలు అంటే అతనికి చాలా ఇష్టం.
ఇలా తనకు నచ్చిన గర్ల్ ఫ్రెండ్స్కు తనతో గడిపే సమయంలో వారికి ఖరీదైన డైమండ్స్, బంగారంతో చేసిన బికినీలు గిఫ్ట్గా ఇస్తాడట. అంతేకాదు టోనీ తన బెడ్ని ఎలా చేయించుకున్నాడో తెలుసా? మొత్తం కరెన్సీతోనే. తన బెడ్లో స్పాంజీ ఉంటుంది కానీ అతని బెడ్స్ మొత్తం కరెన్సీతో ఉంటాయి. ఇలా డబ్బుని నీరులా ఖర్చు చేస్తాడు. ఇక లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి ఒక మోడల్ తనతో ఉన్నందుకు 59 కోట్లు ఆఫర్ చేశాడట. ఆమె ఆఫర్కి ఓకే చెప్పింది. ఇక అతనిపై అనేక కేసులు ఉన్నాయి. అమ్మాయిలని ఆట బొమ్మల్లాగా చూస్తాడు అని అంటారు. ఎన్నో కేసులున్నా తను పెద్ద పట్టించుకోడు. ఇక అతనంటే చాలామంది అమ్మాయిలకి ఇష్టం. అంతేకాదు అతనితో గడపాలి అని అతని పర్సనల్ టీంకు మెసేజ్లు చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి నచ్చింది అంటే తను ఎంత దూరమైనా వెళ్తాడు. ఓ అర్జెంటీనా యువతి కోసం తనకు ఎంతో నచ్చిన బెంటీ కారు ఆమెకి ఇచ్చి ఆమెను తన పడక గదికి రప్పించుకున్నాడు. సుమారు దాని విలువ 25 కోట్లు. ఇక కాలేజీ అమ్మాయిలు అతనిపై ఎంతో ఇష్టం పెంచుకుంటారు. ఇక అతని ఇంటి ముందు కూడా అందాల ప్రదర్శన చేసేవారట. తర్వాత పోలీసులు ఇలాంటివి చేయకుండా సెక్యూరిటీని పెట్టారు. ఇక అతని గురించి చెప్పుకోవాలి అంటే రేపు ఉంటానో ఉండనో తెలియదు, ప్రతి క్షణం ఆనందంగా గడపాలి అనేది నా కోరిక అని చెప్తాడు టోనీ. అతని బాత్రూమ్ ఇల్లంతా వజ్రాలు, బంగారం, ప్లాటినంతో చేయించుకున్నాడు. ఇక అతనికి 2 స్పెషల్ ఫ్లైట్స్ ఉన్నాయి. అందులో కూడా కరెన్సీతో తయారు చేసిన బెడ్ ఉంటుంది. ఇక అతని టీంలో 15 మంది అందమైన అమ్మాయిలు ఉంటారు. ఇక అతనితో పొందు కోసం వచ్చిన అమ్మాయిలకి వారు గౌవైడ్ చేస్తారట. ఇక వారికి ఒక్కొక్కరికి ఏకంగా నెలకి మన కరెన్సీలో 12 లక్షల రూపాయల జీతం ఇస్తున్నాడట. ఇక చల్లటి ప్రదేశంలో అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం ఇష్టమని, అనేక సార్లు మంచు కొండల్లో ఎంజాయ్ చేశాను అని ఓపెన్గా చెప్తాడు టోనీ. ఇక అతనికి సముద్ర మధ్యంలోకి వెళ్ళి అమ్మాయిలతో గడపడం ఇష్టం. ఏకంగా 3 ఐలాండ్స్ కొన్నాడు. ఒక్కోదాని విలువ సుమారు 325 కోట్లు. అతని ఆస్తులు మొత్తం చూస్తే 18,000 కోట్ల వరకు ఉంటాయి. అయితే అతని స్నేహితులు ఎక్కువ మంది అమ్మాయిలే. ఇక టోనీ లగ్జరీ లైఫ్ చూసి చాలా మంది అతనితో గడుపుతున్నారు. ఒకరోజు టోనీతో ఉంటే చాలు మా లైఫ్కి అనుకునే అమ్మాయిలు ఎందరో ఉన్నారు. ఇక టోనీకి ఎవరైనా అమ్మాయి నచ్చింది అంటే ఆమె ఓకే చెప్పాల్సిందే, లేకపోతే అనేక ఎత్తులు వేస్తాడట. అతనికి ఫ్లైట్ నడపడం వచ్చు, అలాగే విమానం నడపడం కూడా వచ్చు. ఇక అతని తల్లిదండ్రులు కూడా టోనీని ఎప్పుడూ ఆపరట. అయితే పెళ్లి చేసుకోను కానీ నా ప్రియురాలతో డేటింగ్లో ఉంటాను అంటున్నాడు. అతని అఫైర్స్ అన్నీ తెలిసినా అతని ప్రియురాలు జులైన్ నికోల్ ఏమీ అనదు. ఆమె కోసం లాస్ ఏంజల్స్లో ఏకంగా 650 కోట్ల రూపాయల భవంతి కొన్నాడు. ఇక అతనికి సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే అతని లైఫ్ని చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. చూశారుగా, మొత్తానికి టోనీ లైఫ్ స్టైల్ ఏదైనా పెట్టి పుట్టాలి అంటారు కదా, అలాంటి లైఫ్ అతనిది. 16 ఏళ్ల వయసు వచ్చేసరికి అతని లైఫ్ మారిపోయింది. 20 ఏళ్లుగా అతను ఈ లగ్జరీ లైఫ్ కోసం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడంటే నిజంగా ఎంత విడ్డూరం. మీరేమనుకుంటున్నారో ఈ టోనీ లగ్జరీ లైఫ్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.